సో, హలో గైస్ వెల్కమ్ టు ద జిక్స్టన్ ఛానల్. ఈజ్ అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా ఉందో చూసేద్దాం. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ఎలా ఉందో చూసుకుంటే, మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి 2040 అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడబోతున్నారన్నట్లు చూపిస్తారనమాట. సో, అప్పటికన్నీ అప్డేట్ అయిపోయుంటాయి. మొబైల్స్ ఎలా ఉంటాయి, తర్వాత సిగ్నల్ వచ్చేసి 9G అనుకుంటా. ఆ తర్వాత హైదరాబాద్ సిటీ ఎలా ఉంటుంది అని మనకు చూపిస్తారు. సో, తర్వాత ఆ కనెక్షన్స్, లవ్, పార్ట్నర్‌షిప్ ఎలా చేసుకోవాలి, రిలేషన్‌షిప్ ఎలా చేసుకోవాలి, వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా రిలేషన్ ఉందా లేదా అనేది ఈ మూవీ కాన్సెప్ట్. సో, దానికంటూ ఒక యాప్ ఉంటుంది. సో, ఫస్ట్ హాఫ్ నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే 'అనిరుద్ మ్యూజిక్ భయ్యా' 'ధీమ ధీమ' సాంగ్ ఉంది చూసారా? ఆ సాంగ్‌కి ఆ టికెట్ వర్త్ ఇంగ అక్కడికి అయిపోయిందనిపించింది నాకైతే. సో, 'కృతి శెట్టి' హీరోయిన్ ఎంట్రీ అవ్వగానే 'రరర అనేది మ్యూజిక్ స్టార్ట్ అయితుంది. బటర్‌ఫ్లైస్ వచ్చేసాయి రియల్లీ. ఇది నాకు భలే నచ్చేసింది. ఆ విజువల్సు, ఆ వర్షం పడడం, ఫస్ట్ హాఫ్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది భయ్. ఎందుకంటే కామెడీ బావుంది. కామెడీ జనరేట్ జేశారు. కమింగ్ టు సెకండ్ హాఫ్ ఓకే. సెకండ్ హాఫ్ కూడా బానే పోతూ ఉంటుంది. కానీ మధ్య మధ్యలో కామెడీ, ఆ తర్వాత ఇంగ స్టోరీ వెళ్తానే ఉంటుంది. మనకు కొంచెం లాగ్ అనిపించొచ్చు. కానీ వన్ టైమ్ వాచబుల్. థియేటర్‌లో అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఆ విజువల్స్, ఆ ఫ్రేమింగ్, ఆ కాస్ట్యూమ్స్, ఆహ్, ఐ మీన్ ఫ్యూచర్‌లో ఏమేముంటాయి అని ముందే గెస్ చేసి లైక్ 'అల్లు అర్జున్' కొడుకు, 'త్రివిక్రమ్' కొడుకు మూవీస్ తీశారు అనేది గూడా కొన్ని యాడ్ జేసి చెప్పారనమాట. కొంచెం బాగా అనిపిచ్చింది. ఎందుకంటే ఫ్యూచర్ ప్రెడిక్ట్ అని చెప్పినట్లు నాకనిపిచ్చింది. తర్వాత మన హీరో 'ప్రదీప్ రంగనాథన్'. మన హీరో గురించి తెలిసిందేగా ఎక్కడున్నా మంచిగా యాక్టింగ్ జేస్తాడు. సో, సెకండ్ హాఫ్‌లో కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయి గానీ, మ్యూజిక్ పెద్దగా నాకనిపియలేదు. 'డ్యూడ్' సినిమా అంతగా అనిపియలేదు. 'డ్యూడ్' సినిమాలో మాదిరి మ్యూజిక్ పడింటే చాలా బావుండనిపిచ్చింది. ఫీలింగ్స్ పెద్దగా జనరేట్ అవ్వలేదు. కానీ కామెడీ బానే జనరేట్ జేశారు. సో, ఓవరాల్‌గా మూవీ అయితే నాకు నచ్చింది. ఆ 'ధీమ ధీమ' సాంగ్ కోసమైతే ఇంకోసారి గూడా వెళ్ళొచ్చు. సో, అంత బావుందనమాట. థియేటర్‌లోనే చూడాలి. ఎందుకంటే విజువల్స్ చానా బావున్నాయి. గ్రాఫిక్స్, విజువల్స్, ఆ ఫ్రేమింగ్, అదే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. వన్ టైమ్ వాచబుల్. ఎందుకంటే ఓటీటీలో మీరు చూడలేరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగా అయిపోతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అటు ఇటు ఉంటుందనమాట. సో, థియేటర్‌లో అయితే మీరెక్కడికి పోలేరు చూడాల్సిందే గదా! సో, చూసేస్తారు అయిపోతుందనమాట. నాకు నచ్చింది. ఇంకా విలన్ 'ఎస్.జే. సూర్య'. 'ఎస్.జే. సూర్య' గురించి మీకు తెలిసిందే. ఆ కామెడీ, ఆ విలనిజం, ఆయన మాట్లాడే మాటలు, ఆయన డైలాగ్ డెలివరీసు బావుంటాయి. ఇంగ మీకు తెలిసిండేదే. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో, గివ్ ఇట్ ఏ ట్రై. మీరు ఖచ్చితంగా చూడండి అని చెప్పను. కానీ చూడాల్సిన మూవీనే. కపుల్స్‌కి మంచిగా అర్థమవుతుంది. అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఫోన్‌లు ఎలా ఉండబోతున్నాయి, చిన్న పిల్లల బిహేవియర్ ఎలా ఉండబోతోంది. సో, అన్నీ మొబైల్ మీదే ఆధారపడుతున్నారా? మొబైల్ ఉంటేనే బతుకుతున్నారా? మొబైల్ లేకపోతే బతకలేరా? అనేటట్టు ఉంటుంది. సో, ఒక హ్యూమన్ మొబైల్ ఏం చెప్తే అది జేసేస్తుందనమాట. వాడు నువ్వు బ్రేకప్ జెప్పేయంటే బ్రేకప్ జెప్పేస్తుంది. వాడిని లవ్ జేయంటే లవ్ జేసేస్తుంది. వాడు చచ్చిపో అంటే చంపేస్తుంది. అట్లా అనమాట. మొబైల్ లేకపోతే ఏం చేయలేం అన్నట్టు చూపిచ్చాడు. సో, అది బాగా అనిపిచ్చింది. కొత్త కాన్సెప్ట్. స్టోరీ పరంగా అయితే కొత్త కాన్సెప్ట్, కామెడీ, ఆ విజువల్స్, లవ్ స్టోరీ, సాంగ్స్ 3 సాంగ్స్ బావున్నాయి. ఓవరాల్‌గా అది రివ్యూ. నాకైతే నచ్చేసింది. ఫస్ట్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్ ఓకే. ఓకే. సో, మీరు చూసుంటే ఎలా ఉందో కామెంట్ జేయండి. చూడకుంటే వెళ్లి తప్పకుండా చూసేసేయండి. అండ్ మేక్ ష్యూర్ టు సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. ముఖ్యంగా కొత్తగా మాట్లాడుతున్నా గదా! మాటలు రావడం లేదు. సో, చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ జేసేసుకోండి. కామెంట్ జేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్‌స్క్రైబ్ జేసుకోండి.